పరిశుద్ధ గ్రంథాలు తెరిచి, పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఆదికాండం 42 అధ్యాయం 8 వచనాన్ని గనక చదివితే అక్కడ ఈ విధంగా రాసుంది. ఏసేబు ఏసేబు తన సహోదరులను గుర్తు పెట్టిన గాని వారు అతని గుర్తుపట్టలేదు. చాలు. చదువుకున్నటువంటి వాక్య భాగంలో యోసేపు తన సహోదరులను గుర్తుపట్టెను గాని వారు అతన్ని గుర్తుపట్టలేదు అంది. ఎవరు గుర్తుపట్టారు? ఎవరు గుర్తుపట్టలేదు? ఎవరిని గుర్తుపట్టాడు అంటే యోసేపు గుర్తుపట్టాడు. యోసేపు తన సహోదరులను గుర్తుపట్టాడు. ఎక్కడుంటుండగా గుర్తుపట్టాడు? ఏ పరిస్థితుల్లో గుర్తుపట్టాడు అని అడిగితే బైబిల్లో ఇలా రాస్తుంది. ఆదికాండం 42 అధ్యాయం 5 వచనాన్ని గనక చదివితే, కరువు కనాను దేశంలో ఉండెను గనక ధాన్యం కొనవచ్చిన వారిలో కూడా ఇశ్రాయేలు కుమారులను వచ్చిరి. అప్పుడు యోసేపు ఆ దేశం అంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకము చేయవాడు గనక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి. యోసేపు తన సహోదరులను చూచి వారిని గుర్తుపట్టి వారికి అన్యుని వలె కనబడి వారితో కఠినముగా మాట్లాడి, మీరెక్కడి నుండి వచ్చితిరి అని అడిగాడని రాస్తుంది. వీళ్ళరా, దేవుని యొక్క దర్శనం, దేవుని యొక్క స్వప్నం, అతని జీవితంలో దేవుడు ఏం చేయబోతున్నాడో, తన ఎడల తన సహోదరులు ఎలా ఉండబోతున్నారో, వారు అతనికి యోసేపుకి తన సహోదరులు సాగిలపడతారని దేవుడు చూపించినటువంటి కళ నెరవేరడానికి సంవత్సరాలే పట్టింది. సంవత్సరములు పట్టింది. నెలలు కాదు, వారములు కాదు, రోజులు కాదు, సంవత్సరాలు పట్టింది. మనకి దేవుడు ఏదైనా చెబితే చాలు, మనకి సంవత్సరాలు పట్టకూడదు. ఓపిక అట్లేం మనం. సంవత్సరాలు అస్సలు పట్టకూడదు మనకి. రోజుల్లో అయిపోవడం కంటే గంటల్లో అయిపోవాలని కోరుకుంటాం. గంటల్లో అయిపోవాలి. ఒక దైవ దర్శనమే కనుక కరెక్ట్గా ఉండుంటే మనకి ప్రియులరా, దాని విషయంలో మనకి తట్టుకునే శక్తిని, ఓర్పుని, ఎదురు చూడగలిగే సామర్థ్యాన్ని దేవుడు తప్పకుండా మనకిస్తాడు. అబ్రాహాము జీవితంలో కూడా దేవుడు ఆయనకి చేసినటువంటి వాగ్దానం విషయంలో ఆయనకు ఒక వారసుని ఇస్తానని చెప్పినటువంటి దేవుడు ప్రియులరా కొన్ని సంవత్సరాలు పట్టేసింది. వెంటనే జరగలేదు. దేవుని మాట వెంటనే జరగకపోతే అతడు ఆ మాట కొరకు ఎదురు చూచుచు, నిరీక్షించుచు, కనిపెట్టుకుంటూ ఉన్నట్టు మనకి కనిపిస్తా ఉంది. ఈరోజు దేవుడు నీతో ఏమైనా మాట్లాడా? కొన్ని సంవత్సరాల క్రితం వాగ్దానం చేశాడా? కొన్ని నెలల క్రితం వాగ్దానం అని వాగ్దానం యొక్క నెరవేర్పు నీ జీవితంలో నువ్వు చూడలేకపోయావా? అసలు వాగ్దానం నెరవేరడానికి ఎంత టైం పడుతుందని ఎప్పుడైనా నీతో చెప్పాడా? ఇన్ని రోజులు పడుతుందని నీతో ఎప్పుడైనా చెప్పాడా? ప్రియులరా, యోసేపుకు చూపించినటువంటి కళ విషయంలో కూడా తన పనకే తన సహోదరుల పనులు సాగిలపడుతున్నట్టు చూపించినటువంటి ఆ కళ, ఆ మాట వాళ్ళ సహోదరులతో చెప్పినప్పుడు, ఏంటి మేము నీకు సాగిలపడదుమా అంటూ యోసేపు మీద పగపట్టినట్టు మనకు కనిపిస్తా ఉంది. దేవుడు యోసేపుకి కళను చూపించాడు తప్ప అది ఏ సంవత్సరంలో నెరవేర్చబడుతుందో అనేది మరుగులో పెట్టాడు. అది ఎప్పుడు జరగబోతుందో అనేది అది మరుగులో పెట్టినట్టు, అది మరుగులో ఉంచినట్టు మనకు అర్థమవుతుంది. ప్రియులరా, ఒక ఉన్నతమైన దర్శనాన్ని కలిగి ఉంటే గనక, ఒక ఉన్నతమైన స్వస్థతని ఇంట్లో జరగబోయే ముందర, దేవుడు చేసే ముందర, చేస్తానని చెప్పిన దేవుడు చేసే ముందర నువ్వు దానికి సంబంధించిన శ్రమల గుండా నడవలసి ఉంటుంది. ఆ దర్శనం యొక్క నెరవేర్పుకి
కొన్నిసార్లు దాని ముందర కొన్ని శ్రమల గుండా నడవలసి ఉంటది. కొన్ని ప్రతికూల పరిస్థితుల గుండా నువ్వు వెళితేనే తప్ప ఆ దర్శనం యొక్క నెరవేర్పు అనేది జరగదు. నీకు చూపించినటువంటి కలలో దేవుడు ఏం చూపించాడో నేనంటాను, దర్శనం వచ్చిందని మురిసిపోవద్దు. దర్శనం వచ్చిందని మురిసిపోక్కర్లేదు. ఒక కలలో ఇలా కనపడింది అని ఏమీ మురిసిపోక్కర్లేదు. ప్రియులరా, అది నెరవేర్చబడడం కొరకు దాని ముందర దాటుకుని వెళ్ళవలసినవి ఎన్నో ఉన్నాయి. దాటుకుని వెళ్ళకుండా అది జరగదు. దాటుకుని వెళ్ళాలి. దేవుడి మాట ఎప్పుడూ ఫెయిల్ అవ్వదు. దేవుడి మాట ఎప్పుడు ఫెయిల్ అవ్వదు. దేవుడి చిత్తం ఎప్పుడు కూడా మారదు. దేవుడి మాట ఫెయిల్ అవ్వదు. దేవుడి చిత్తం ఎప్పుడు మారదు. ఆ దేవుడి చిత్తాన్ని తారుమారు చేసి పాడేసేది నువ్వైనా నేనైనా అయి ఉండాలి. దేవుడు నిర్ణయం ఎప్పుడు మార్చుకోడు, కానీ ఆ దేవుడు నిర్ణయం మారిపోయేలా చేసేది మనమే. దేవుడి చిత్తాన్ని తారుమారు చేసి పాడేస్తుంటాం మనం చాలా తారుమారు చేసేస్తుంటాం. దేవుడు తను ఇచ్చినటువంటి మాటని నెరవేర్చేవాడే, కానీ దేవుడు తను ఇచ్చిన మాటని నెరవేర్చకుండా చేసుకునేది మనమే. అది మన జీవితంలో నెరవేరకుండా చేసేది మనమే చేసుకుంటున్నాం. నువ్వెలా బ్రతికినా సరే ఆయన మాట నెరవేరిపోద్ది అనుకుంటున్నావేమో. మాట ఇచ్చాడు, వాగ్దానం చేశాడు, దర్శనం ఉంది నాకంటూ. నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికితే దర్శనం నెరవేరదు. నీ ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే ఆయన మాట నీ జీవితంలో ఎప్పటికీ నెరవేరదు. ఆయన మాట నీ జీవితంలో నెరవేరాలంటే నువ్వు ఆయనను అనుసరించి నడవలసిన రూట్ అంటూ ఒక రూట్ ఉంది. ఆ రూట్లో కనుక నువ్వు కరెక్ట్గా నడిచితే గనక ఆయన నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువడు అనే వాగ్దానం కూడా నెరవేరుతుంది. ఆయన నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు అనే వాగ్దానం కూడా నీ జీవితంలో జరుగుతుంది. దేవుడికి స్తోత్రం. ఒక దైవ దర్శనాన్ని కలిగి ఉంటే కనుక, నాకు దర్శనం వచ్చిందని నలుగురికి చెప్పుకొని మురిసిపోతుంటారు కొంతమంది. ఆ దైవ దర్శనం యొక్క నెరవేర్పు ఎప్పుడు జరగబోతుందో నీకు తెలియదు. దేవుడు నీకు ఏదైనా చూపిస్తే అది ఎప్పుడు జరుగుతుందో నీకు తెలియదు. కాబట్టి అది జరిగేంత వరకు కూడా నువ్వు పరీక్షల గుండా నడవలసిందే. అది జరిగేంత వరకు కూడా ఏదో ఒక గుంటలో నిన్నెవరో ఒకరు తోసేసేవాళ్ళు ఉంటారో, నువ్వు మరలా నీ అంతట నీవే బలం తెచ్చుకుని ఆ గుంటలో నుంచి పైకి రావాల్సి ఉంటది. నీవు నీ ప్రయాణం కొనసాగిస్తా ఉంటున్నప్పటికీ దర్శనము నెరవేరకపోతే, అది నెరవేరేదాకా కూడా నువ్వెక్కడుంటున్నా సరే కొన్ని శ్రమల గుండా నడవలసి ఉంటది. కొన్ని అవమానాలు ఎదుర్కోవలసి ఉంటది. నీ చేతులారా నువ్వు చేసుకున్న పనులను బట్టి నువ్వు ఎదుర్కొన్న అవమానం అది కరెక్ట్ కాదు. కానీ నువ్వు ఒక కరెక్ట్గా బ్రతుకుతూ, నువ్వు ఒక నీతి మార్గంలో బ్రతుకుతూ ఎదుర్కొన్న అవమానం అది నీకు ఆశీర్వాదమే. అది నీకు ఎప్పుడు మేలే. నీ జీవితంలో కీడు చేసి ఒకరికి కీడు అనుభవించుట కంటే ఒకరికి మేలు చేసి కీడు అనుభవించడం ఎంతో మంచిది. అది మన జీవితంలో ఆ విధంగా ఉండాలి తప్ప, నీవు మాత్రం చేసుకున్న పనులను బట్టి శ్రమ అనుభవించడం కానీ, ఎవరికో కీడు చేసి తిరిగి మరలా కీడును అనుభవించడం కానీ అది కాదు జరిగేది. అలా జరగకూడదు. నువ్వు దేవుడి రూట్లో కరెక్ట్గా ఉంటూ, దేవుడి మార్గంలో కరెక్ట్గా ఉంటూ కూడా శ్రమల గుండా నడవడం, ఆ శ్రమల వలన నువ్వు నేర్చుకునే పాఠాలు, ఆ శ్రమలలో దేవుడికి దగ్గరయ్యే విధానాలు చాలా ఎక్కువగా తరచుగా కనిపిస్తూ ఉంటాయి. దేవుడికి స్తోత్రం. దేవుడి చిత్తానుసారంగా వెళుతున్న శ్రమలు కనపడుతున్నాయి. దేవుడి చిత్తం కాదు అన్నదానికి కూడా శ్రమలు కనపడుతున్నాయి. దేవుడి చిత్తానుసారంగా బ్రతికినందుకు వస్తున్నాయి. దేవుడి చిత్తానుసారంగా బ్రతకనందుకు వస్తున్నాయి. అసలు దేవుడి చిత్తానుసారంగా వస్తున్న శ్రమల, దేవుడు చిత్తం కాకుండా వస్తున్న శ్రమల? దేవుడు ఏమైనా అనుమతి ఇచ్చాడా నువ్వు శ్రమ పడటానికి? లేదా నీ చేతులారా నువ్వే శ్రమ కొనుక్కు తెచ్చుకున్నావా? అసలు నువ్వేమైనా గుర్తుపట్టగలుగుతున్నావా?
ప్రియులరా, గుర్తుపట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మన వాక్యాంశం ఏంటంటే గుర్తుపట్టడం. గుర్తుపట్టగలుగుతున్నావా? ప్రైజ్ లార్డ్. ప్రియులరా, ఒక దైవ దర్శనం కలిగిన వాడు, ఒక ఆత్మ సంబంధిగా ఉండినటువంటి వాడు, శ్రమలలో కూడా తొట్టిల్లిపోకుండా ఆయనను హత్తుకున్నవాడు ఎవడైనా సరే, ఆయన ఇచ్చినటువంటి దైవ దర్శనాన్ని కనిపెట్టుకుంటూ, ఆ దైవ దర్శనాన్ని గట్టిగా పట్టుకుంటూ, వాడు ఆత్మతో ఎన్ని పోరాటాలైనా చేయగలుగుతాడు. ఆత్మలో మెలకువగలిగిన వాడు, దేవుడికి దగ్గరగా ఉన్నవాడు, దర్శనాన్ని పట్టుకున్నవాడు ఎప్పటికీ కూడా నెగ్గుతాడు అని చెప్పడానికి సందేహం లేదు. అలాంటి వ్యక్తి జీవితంలో ఆయన వాగ్దానం జరుగుతుంది అని చెప్పడానికి సందేహం అయితే లేదు. అది జరుగుతుంది. దేవుడికి స్తోత్రం. అయితే ఈరోజు మనలో ప్రతి ఒక్కరం కూడా ఒక దైవ దర్శనాన్ని కలిగి ఉంటే సరిపోదు. ఆ దైవ దర్శనాన్ని పట్టుకున్నావా నువ్వు? దైవ దర్శనం నీకేమైనా గుర్తుందా? నీకు దేవుడు చూపించినటువంటి ఆ దైవ దర్శనం ఏదైనా నీ జ్ఞాపకం ఉందా? అంటే దైవ దర్శనం జ్ఞాపకం గొడవ తర్వాత ఆలోచిద్దాం. ఇంతకీ అసలు దైవ దర్శనం రావట్లేదు కదా అమ్మా. ఇంతకీ దైవ దర్శనం రావట్లేదు కదా. అన్ని దర్శనాలు వచ్చేతనే, దైవ దర్శనం మాత్రం రావట్లేదు. ఈరోజు చాలా మందికి దైవ దర్శనం లేకపోవడం మనం చూస్తాం. దైవ దర్శనం లేదు. దైవ దర్శనం లేకపోవడానికి కారణం దూరదర్శనమే. దూరదర్శనాలు ఎక్కువైపోయినాయి. ప్రైజ్ లార్డ్. ఈరోజు మనలో ప్రతి ఒక్కరికి కూడా ఒక దైవ దర్శనం కావాలి. నాకు ఒక దర్శనము దయచేయి. నా జీవితానికి ఒక దర్శనం కావాలి. నా కుటుంబ పరంగా నాకు ఒక దర్శనం కావాలి. నా సేవా పరిచర్య విషయంలో నాకు ఒక దర్శనం కావాలి అంటూ దర్శనంతో ముందుకు వెళ్ళాలి. దర్శనం లేకుండా ఏది చేయకూడదు. దేవుడే స్వయంగా నీకు ఒక దర్శనం చూపించాలి. ఎవరో ఏదో చెప్తున్న మాటలు కాదు. నీకు వ్యక్తిగతంగా దేవుడు నీకేమైనా చూపించిన ఆధారం ఏదైనా కనపడాలి. దేవుడికి స్తోత్రం. నీకు దర్శనం వచ్చిందని నువ్వు నోరు తెరిచి మాట్లాడితే అవతల వ్యక్తి కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. కొంతమంది నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. వాళ్ళ నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత వాళ్ళకి నిరూపించుకోవాల్సిన పని అయితే మనకు లేదు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు నీతో వ్యక్తిగతంగా ఆయన వాయిస్ని గనక నువ్వు వినగలిగితే, ఆయన వాయిస్ని వింటున్నప్పుడు నువ్వు ఆ టైంలో ఆత్మలో పరవశం కలిగిన వ్యక్తివై ఉంటావు. నువ్వు ఆత్మలో పరవశం చెందిన వ్యక్తివై ఉంటావు. నువ్వు పరవశురాలు అయిపోతావు. నువ్వు పరవశుడు అయిపోతావు. అది ఆత్మ ప్రపంచంలో జరుగుతుంది. ఆయన స్వరం వినే కోణం అంతా కూడా ఆత్మ ప్రపంచంలో జరిగేది. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ వాయిస్ని రికార్డ్ చేయలేం మనం. ఆత్మ ప్రపంచంలో జరుగుతున్నది కాబట్టి నాకు ఈ దర్శనం వచ్చింది, నాకు ఈ స్వరం వినబడింది అని నేను ఎవరికైనా చెబితే వాళ్ళు నన్ను నమ్మాలి. కాబట్టి నేను ఆయన వాయిస్ని రికార్డ్ చేసుకుంటాను అనుకుంటే ఆత్మ ప్రపంచంలో ఏదైతే జరుగుతుందో దాన్ని నువ్వు రికార్డ్ చేయలేవు. నువ్వు నోరు తెరిచి చెప్పడం మట్టుకు మాత్రం చెప్పగలుగుతావు తప్ప నమ్మునోడెవడో నమ్ముతాడు, నమ్మనోడెవడో పోతాడు. అంతే. నమ్మునోడెవడో నమ్ముతాడు. నీ మాటలో నీ ఊసులు, నీ దర్శనాలు నువ్వెన్ని చెప్పినా ఎవడో నమ్మడు కొన్నిసార్లు. నమ్మనప్పుడు మరికొంతమంది వ్యతిరేకంగా నిన్ను ప్రశ్నిస్తారు. నీకు దేవుడే చూపించినట్టు మేము ఎలా గుర్తుపట్టాలి? నీకు దేవుడే చూపించాడని మేము ఎలా నమ్మాలి అని కొంతమంది నీకు వ్యతిరేకంగా లేస్తారు. ఆ టైంలో నీకేమనిపిస్తుందంటే రికార్డ్ చేసే పరిస్థితి ఉంటే రికార్డ్ చేసే వినిపించదును దేవుడు వాయిస్ని.
అని అనిపిస్తుంది. నాకు ఒక దైవ దర్శనం వచ్చింది అని నువ్వు ఎవరికైనా చెబితే, దైవ దర్శనం వచ్చిందా? ఆ దైవ దర్శనాన్ని వీడియో రూపంలో ఏమైనా ఎవిడెన్స్ చూపించగలవా నువ్వు? ఏదైనా జిరాక్స్ కాపీలో నువ్వు తీసుకొచ్చి మాకు చూపించగలవా? నీకు దైవ దర్శనం వస్తే అని ఎవరైనా అడిగితే, ఆత్మ ప్రపంచంలో ఎవడైతే అడుగు పెడతాడో దేవుడు మాటను రికార్డ్ చేయలేడు. దేవుడు దైవ దర్శనాన్ని ప్రింట్ తీసుకొచ్చి చూపించలేడు. ప్రింట్ ఇవ్వలేడు ఎవరికైనా. వీడియో రికార్డ్ చేయలేడు. ఎందుకంటే ఇది ఆత్మ ప్రపంచంలో జరుగుతుంది. నువ్వు పరవశురాలు అయిపోయిన తర్వాత, నువ్వు పరవశుడు అయిపోయిన తర్వాత జరుగుతుంది ఇది. దేవుడికి స్తోత్రం. 12 గంటల వేళప్పుడు ఇంటివారు భోజనం సిద్ధపరచడం ఆలస్యమైతే మిద్దె మీదకి ఎక్కేసి ప్రార్థన చేసుకుంటానికని వెళ్ళాడు. పరవశుడైపోయాడు. ప్రార్థనలోకి వెళ్తే చాలు పరవశుడైపోతున్నాడు. దేవుడికి స్తోత్రం. మంచం ఎక్కుతుంటే కోమా అయిపోతారు. కొంతమంది కోమాలోకి వెళ్ళిపోతుంటారు. ఎంత లేపినా లేవరేళ్ళు. అలాంటిది కొంతమంది అలాగే వెళ్ళిపోతున్నారు. కొంతమంది ప్రార్థనలోకి వెళ్తుంటేనేమో ఇలాగ వెళ్ళిపోతున్నారు. దేవుడికి స్తోత్రం. అలా వెళ్ళకూడదు కానీ ఇలాగ వెళ్ళిపోవచ్చు. ఎలాగ వెళ్ళిపోవచ్చు? పరవశంలోకి వెళ్ళిపోవచ్చు. దేవుడికి స్తోత్రం. నువ్వు పరవశంలోకి వెళ్ళిపోతలేదు. నిద్రలోకి వెళ్తుంటే మాత్రం, మంచం ఎక్కుతుంటే మాత్రం ఎక్కడ పోతున్నావో అస్సలు తెలియడం లేదు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావో నీకే తెలియడం లేదు. ఎన్ని గాలులు తుఫాన్లు వచ్చినా, ఎన్ని శబ్దాలు వినబడుతున్నా, గాలి తుఫాన్ల వల్ల గిన్నెలు వచ్చి కింద పడిపోతున్నా, అందరూ లేస్తున్నారు కానీ నువ్వు మాత్రం లేస్తలేదు. అంత నిద్రమత్తులోకి వెళ్ళిపోతున్నావు నువ్వు. అంత భయంకరమైన నిద్రమత్తులోకి వెళ్ళిపోతున్నావు. ప్రియులరా, పరవశంలోకి వెళ్ళిపోయాడు. ప్రార్థనలోకి వెళ్ళగానే పరవశంలోకి వెళ్ళిపోతున్నాడు. ఎంత ఆత్మపూర్ణుడో చూడండి. నువ్వు ఆత్మపూర్ణురాలివి కానంత వరకు పరవశ ప్రార్థన నువ్వు చేయలేవు. నీ ప్రార్థనలో నువ్వు పరవశం అయిపోవాలి. పరవశురాలు అయిపోవాలి. పరవశుడు అయిపోవాలి. ఇంక ఈ లోక సంబంధమైన ఏవి నీకు గుర్తుండకూడదు. ఆత్మ ప్రపంచంలో అడుగు పెట్టాలి. ఆత్మ ప్రపంచం అంటూ ఒకటి ఉంది. ఈ శారీరకమైన ప్రపంచంలోనే ఉన్నావు నువ్వు. నువ్వు ఆత్మ ప్రపంచంలోకి దాటిపోతే గనక నువ్వు ప్రార్థనలోకి వెళ్ళిన తర్వాత నువ్వు పరవశంలోకి వెళ్ళిపోతావు. పరవశంలోకి వెళ్ళిపోయిన నువ్వు పరవశంలోకి వెళ్ళిపోయినట్టు ఎలా తెలుస్తుందంటే, దైవ దర్శనం నీకు కనబడాలి. నీ ప్రార్థనలో నువ్వు పరవశురాలు అయితే గనక నీకు దైవ దర్శనం రావాలి. నీకు దైవ దర్శనం ఇంకా రావట్లేదు అంటే నువ్వు నిద్రలో పరవశం అయిపోయావు కానీ ప్రార్థనలో పరవశం అయిపోలేదు. నీది నిద్రా పరవశం. నీది ప్రార్థనా పరవశం కాదు. నీది ప్రార్థనలో పరవశురాలు అవ్వలేదు. నువ్వు ఆత్మవశురాలు అవ్వలేదు. నువ్వు ప్రియులరా, అతడు ఆత్మవశుడైపోయాడు. ఆత్మలో పరవశుడైపోయిన తర్వాత అతనికి ఏమొచ్చేసిందంట? దర్శనం వచ్చేసింది. దేవుడికి స్తోత్రం. మాట ఎవరికైనా ఎక్కడుందో చెప్పగలరా? అపోస్తుల కార్యాలు చూడండి. అతను ఏమైపోవడం? అపోస్తుల కార్యాలు చూడండి. 10వ అధ్యాయం. ప్రైజ్ ది లార్డ్. చూడండి, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 9వ వచనం చదవండి ఎవరైనా. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకెక్కెను. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను. ఇంటి వారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరువబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చుటయు చూచెను. ఆగన్నా, అక్కడ ఆగు. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనం చేయగోరెను. ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడైపోయాడు.
మిద్ది మీదకి ఎక్కి ఎన్ని నిమిషాలు అయింది? ఇంటి వారిని అడిగితే ఇంకా భోజనం సిద్ధపరచలేదని చెప్తున్నారు. ఏంటి ఇంకా భోజనం సిద్ధపరచలేదా? అంటే టైం పడతది ఇంకా వండలేదు మేము. టైం పడతది. బయటికెక్కడికన్నా వెళ్ళాలా? బయటికెళ్ళే పనుంది. సరే, ఒక గంటలో అయిపోద్ది భోజనం. సిద్ధపరిచేస్తాం. లేదా ఒక అరగంటలో భోజనం సిద్ధపరిచేస్తాం. ఇంకా సిద్ధం అవ్వలేదు భోజనం. అయినా బయటికెళ్ళి ఇంత త్వరగా వస్తారని అనుకోలేదు. చాలా త్వరగా వచ్చేసారు ఈరోజు. అయితే లేట్‌గా వస్తారేమో అనుకుని వంట ఆలస్యంగా మొదలుపెట్టాం. ఇప్పుడే ఎసరు పెట్టాం. ఇప్పుడే బియ్యం కడిగి పక్కన పెట్టాం. ఇప్పుడే కూరగాయలు తరిగి పక్కన పెట్టాం. అన్నీ సిద్ధపరుస్తున్నాం. సన్‌ఫ్లవర్ ఆయిల్ అయిపోయిందని ఇప్పుడే బయటికి వెళ్లి తెద్దామనుకుంటున్నాం. సిద్ధపరుస్తాం. అయితే కొంచెం టైం పడతది అని చెప్పారు. అలాగా సన్‌ఫ్లవర్ ఆయిల్ అయిపోయిందా? సరే. అంతే కాకుండా కొద్దిగా కిరాణా కూడా అయిపోయింది. అది కూడా తీసుకొచ్చేస్తాం. ఈలోగా మరి రెస్ట్ తీసుకుంటారో, మరి ప్రార్థన చేసుకుంటారో చేసుకోండి అంటూ ఇంటివారు చెప్పారు. ప్రియులారా, ఈ మాట చెప్పి ఎన్ని నిమిషాలయింది? మిద్ది మీదకెక్కి ఎన్ని నిమిషాలవుతుంది? ఈ మాట చెప్పిన తోడనే మిద్ది మీదకెక్కేసాడు. మిద్ది మీదకెక్కేసి ఆ మిద్దెక్కి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఎన్ని నిమిషాల్లో పరవశుడైపోయుంటాడు. అతను ఎన్ని నిమిషాల్లో పరవశుడైపోతే గనక దైవ దర్శనం వచ్చేసింది. ఈరోజు రోజంతా కూర్చున్నా గాని పరవశురాలు అవ్వట్లేదు నువ్వు. రోజంతా ప్రార్థనలో కూర్చున్నా గాని పరవశుడు అవ్వట్లేదు నువ్వు. ఎందుకు పరవశుడు అవ్వట్లేదు? ఎందుకు పరవశురాలు అయిపోవట్లేదు అని అడిగితే, నువ్వింకా భూ సంబంధంగానే బతుకుతున్నావు కాబట్టి నువ్వు పరవశుడు అవ్వలేకపోతున్నావు. నువ్వింకా భూ సంబంధమైన మనిషిలాగే బ్రతుకుతున్నావు. నువ్వు ఆత్మ సంబంధిలాగా అని చెప్పుకుంటున్నావు గానీ, నువ్వు భూ సంబంధమైన వ్యక్తిలాగా మారిపోతున్నావు. దైవ దర్శనం పొందటానికి కింద మీద పడిపోతున్నావు. ఒక దైవ దర్శనం లేదు నీకసల. ఒక దైవ దర్శనం పొందుకుంటే గనక ధైర్యంగన్నా ఉండుండేదానివి. నీకు స్పెషల్‌గా ఒక ప్రత్యేకమైన దర్శనం లేదు నీకు. ఎవరో వాళ్ళో వీళ్ళో చూసి నాకిలా దర్శనం వచ్చింది, అలా దర్శనం వచ్చిందని చెప్పడమేనా? నీవేమన్నా చూసావా? వాళ్ళో వీళ్ళో మాకిలా చెప్పాడు దేవుడు, నీకోసం అలా చెప్పాడంటే, వాళ్ళో వీళ్ళో చెప్తున్నది వినడమేనా? నువ్వేమైనా విన్నావా? అవతల వాళ్ళు విన్నట్టు ఏమైనా రికార్డ్ తీసుకొచ్చారా నీకు? అవతల వాళ్ళకేమైనా దర్శనం కనపడినట్టు వీడియో రికార్డ్ అయ్యి ఏమైనా చూపించారా నీకు ఎవిడెన్సు? దాన్ని నిజంగానే దర్శనం పొందారా వాళ్ళు? నీ కోసం ప్రార్థన చేస్తుంటే నాకు దర్శనం వచ్చింది అని చెప్పారు. అది నువ్వు నమ్మి నిజంగానే కొన్ని నిమిషాలు యాక్టివ్‌గా ఉన్నావు. ఆనందంగా ఉన్నావు. కానీ మరొక నిమిషానికొచ్చేసరికి కృంగిపోతున్నావు. ఎందుకు నీకు దర్శనం లేదు. వాళ్ళ వీళ్ళో ఏదో చెప్పారు. వాళ్ళ వీళ్ళో చెప్పే దాని మీదే ఆధారపడిపోతున్నావు. వాళ్ళో వీళ్ళో ఏదో చెప్పే దాని మీద మీలో ఎవరు ఆధారపడకండి. మీ కాలు మీద మీరు నిలబడండి. ఆత్మ సంబంధమైన పరిధిలో, ఆత్మ సంబంధమైన కోణంలో మీ కాలు మీద మీరు నిలబడడం నేర్చుకోండి. మీ బ్రతుకు మీరు బ్రతకగలగాలి. ఎవడో పోషిస్తే పోషించబడ్డం గాదు. నీ అంతట నువ్వు బ్రతికి చూపిచ్చాలి. శారీరకమైన బ్రతుకు విషయంలో నీ కాలు మీద నువ్వు నిలబడ్డానికి నేను సరిగ్గా సెటిల్ అవ్వాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తావు. నేను సెటిల్ అయిపోవాలి చక్కగాని. నా జీవితం సెటిల్ అవ్వకుండా నేను పెళ్లి చేసుకోనని కొంతమంది ఉంటారు. నీ కాలు మీద నువ్వు నిలబడకపోతే నీకు పెళ్లి కూడా చేయరు నీ ఇంటివారు. మధ్య కాలంలో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు. ప్రేమిస్తే ఈ అమ్మాయేమో మరి ఇది ఎప్పటి నుంచి సాగుతుందో మనకు అర్థం కాదు గానీ, మొత్తం మీద ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఆళ్ళ అమ్మని బెదిరించడం మొదలుపెట్టింది. భయంకరంగా బెదిరించడం మొదలుపెట్టింది. బెదిరించడం మొదలుపెట్టడమే కాదు, ఇది ఎప్పటినుంచో కొనసాగుతుందంట.
ఇది బయటికి చెప్పుకోలేక, విప్పుకోలేక అలా బాధపడతా ఉంది. చిట్ట చివరికి పిల్లలో కోపం రావటం మొదలుపెడుతుంది. రోజు రోజుకి కోపమొచ్చేస్తుంది. రోజు రోజుకి ఏమొచ్చేస్తుందంట? కోపమొచ్చేస్తుంది. భయంకరమైన కోపమొచ్చేస్తా ఉంది. ఏది ఏమైనా, ఎన్ని చెప్తున్నా సరే, మాటికి చీటికి కోపపడే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. చిట్ట చివరికి ఇంకా ఉరేసేసుకోవడానికి ప్రయత్నం చేసింది. ఉరేసేసుకునే ప్రయత్నాలు చేసింది. ప్రియులారా, ఎంత దారుణంగా పరిస్థితులు మారిపోతున్నాయంటే, పిల్లలే తల్లిదండ్రుల్ని ఏం చేస్తున్నారంటే, లోబరుచుకునే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. దేవుడికి స్తోత్రం. పెళ్లి చేసేయొచ్చు కదా ఇంకెందుకు అని అడిగితే, వాళ్ళ ఇంటి వారి అబ్బాయి దగ్గరికి వెళ్తే ఆవిడ ఏం చెప్పిందంటే, ఈ పిల్ల చూస్తే మరి మీ అబ్బాయి మీద ఎక్కువగా మనసు పెంచేసుకుంది అని, మాట్లాడొత్తామమ్మా చక్కగా మరి అని చెప్పేసి నన్ను కూడా తీసుకెళ్లారు. నన్ను కూడా రావాలన్నారు. నేను కూడా వెళ్ళాను. అసలు ఇది కరెక్ట్ కాదు కదా, ఈమె వయసు ఎంత ఏంటని కొంచెం వార్నింగ్ ఇవ్వడానికని వెళ్ళాం. ఈ పిల్ల ఏం చేస్తుందంటే, ఆ కుర్రోడిని ఎక్కడ చెడగొట్టేస్తామా అని. ఈ పాప ఏం చేస్తుందంటే, నేను వచ్చేస్తానంటుంది. దేవుడి స్తోత్రం. నేనొచ్చేత్తానంటే అప్పుడు ఇంకో పెద్దాయన అన్నాడు, "అమ్మా ఎందుకులే, మనం ఏదో చెడగొట్టినట్టు ఉంటది. ఈ పాపకి మీరే చెడగొట్టారు. ఎళ్లి ఏమన్నారో, ఏ వార్నింగ్ ఇచ్చి వచ్చేసారు మీరు" అని అంటది తర్వాత. కాబట్టి పాపను కూడా తీసుకొచ్చి ఎదురుగుండా కూర్చోబెడితే ఆడేటో ఆ ఇంటికాలోళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఈ పాపకు కూడా అర్థమవుతది కదమ్మా! తీసుకురండి పర్వాలేదన్నాడు. తీసుకురండి అని ఎళ్తే ఏటి పరిస్థితి ఏంటి అనంటే, మా అందరి ఎదురుగుండానే చెయ్యి పట్టేసుకుంటున్నారీళ్ళు. అక్కడ కూర్చోబెడితే. ఆళ్ళింట్లోకెళ్ళి కూర్చోబెడితే చెయ్యి పట్టేసుకుంటున్నారీళ్ళు. ఆళ్ళమ్మ అంది, "ఏయ్! చెయ్యొదులు. చెయ్యి పట్టుకుంటున్నావు. భయం లేకుండానే. కొంచెం గూడాని." అంటే ఆడు వదులుతలేదు. ఈ అమ్మాయి వదులుతలేదు. చెయ్యి పట్టేసుకుంటున్నారు. ఏదేమైనా ఏటమ్మా పరిస్థితి? ఏటి పరిస్థితి? మా బతుకు మీద మీ బతుకెంత అంది ఈ అమ్మాయి తల్లి. ఏదో రకరకాలుగా మాట్లాడేశారు. మరి ఏదేమైనా ఈ పాప అయితే ఇంకా మరి ఏం చేశాడో తెలీదు గానీ, ఈ పాప అయితే మీ బాబాయ్ కావాలంటుంది. మీ అబ్బాయే కావాలంట. ఈ పాప మైండ్ సెట్‌ని మార్చేశారు మీరు అంటూ తల్లి తన బాధను వ్యక్తం చేసి, సరే మరి చేసేస్తాం. ఇంక ఈ పాప మాకు సంబంధం లేదు. ఇప్పుడే వదిలేసి ఎళ్ళిపోతాం అనంది పాప తల్లి. ఎందుకు అంత దాకా తెగించిందంటే భయపెట్టేత్తంది. ఏమన్నా అంటే చాలు బయటికెళ్ళిపోతాకి చూత్తుంది. ఏమన్నా అంటే చాలు బయటికెళ్ళిపోతాకే చూత్తుంది. స్పెషల్ క్లాసులు జరుగుతున్నాయంటూ బయటికెళ్ళిపోతుంది. ఇలా చాలా రకాలైన ఇబ్బందులు పెట్టేత్తుంది అని చెప్పి ఇంకా ఇంత దాకా మాట్లాడితే, వాళ్ళమ్మేమందనుకుంటున్నారు అబ్బాయి తల్లి? గేదెలాగా కూర్చోబెట్టి ఈడిని మేము పెంచుతున్నాం. గేదెలాగా ఈడిని కూర్చోబెట్టి మేము పెంచుతున్నాం ఈడిని. ఇప్పుడు ఏరా లవ్‌లు అవసరం వచ్చినప్పుడు మరి ఏం చేత్తావు పిల్లని? ఇప్పుడు మరి ఆళ్ళు మాట్లాడుతున్న మాటేంటి? ఇప్పుడు ఏం చేత్తావో చెప్పు మరి? నీ వయసెంతరా అసలనే? 17 సంవత్సరాలు రాలేదు నీకు. ఏంటి నువ్వు చేసే పనేంటి? అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తున్నప్పటికీ కూడా, అమ్మా ఇదంతా కూడా అనవసరం. మీరు మొదటి నుంచి ఖండించలేదని ఈ అమ్మాయి తల్లంది. అయితే వాళ్ళు ఫైనల్ చేసి చెప్పిందేంటో తెలుసా? ఇప్పుడు వీడేదైనా చేసుకున్నా చేసినా అమ్మా మేము కూర్చోబెట్టి పెంచాలి. ఈడి కాలు మీద వీడు నిలబడినంత వరకు మేమేమీ చేయలేం. ఈడు కాలు మీద వీడు నిలబడనంత వరకు మేమేం చేసినా అది వ్యర్థమే. ఎందుకంటే మేమెన్నాళ్ళుంటాం ఈడు సెటిల్ అవ్వకుండానే. సరేనమ్మా చేస్తాం. పెళ్లి చే చే చేసుకుంటాం. కానీ ఇప్పుడు చేసుకోం. ఇప్పట్లో చేసుకోం. ఇప్పట్లో పెళ్లి చేసుకోకపోతే
పిల్లతో మాట్లాడొద్దు అంటే వాళ్ళన్నారు, మీ పిల్లను కంట్రోల్లో పెట్టుకోమ్మా, మా వాడిని మేము కూడా కంట్రోల్లో పెట్టుకుంటాం అన్నారు. ఎంత కంట్రోల్ చేసినా ఆగుతలేదు వీళ్ళు. ఎంత కంట్రోల్ చేసినా ఆగుతలేదండి. తెగించేశారు. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఒక పెళ్లి చేసే వ్యక్తులైనా సరే తల్లిదండ్రులు, వాడు సెటిల్ అవ్వకుండా పెళ్లి ఎలా చేస్తాం చెప్పండి అని అంటారు. వాడు భార్యనైనా వాడు పోషించుకోవాలి కదా, వాడి పిల్లలనైనా వాడు పోషించుకోవాలి కదండి. వాడు సెటిల్ అవ్వకుండా వాడికి పెళ్లి ఎలా చేసేస్తాం అని అంటారు. శారీరకంగా ఒక వ్యక్తి తన కాలు మీద తాను నిలబడటానికే ఇంత ప్రయత్నాలు చేస్తే, ఆత్మ సంబంధంగా ఎన్నాళ్ళు వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడతావంటాను నేను. శారీరకంగా ఇంత ఆలోచిస్తున్న దానివి, శారీరకంగా ఇంత ఆలోచిస్తున్న వాడివి, నువ్వు ఆత్మ సంబంధంగా నీ కాలు మీద నువ్వు నిలబడాలని లేదా? ఎన్నాళ్ళు ఏదో దర్శనం వచ్చింది నాకని మోసుకొని వస్తారు నీకు? ఎన్నాళ్ళో ఎన్ని రోజులని ఇంకా నీకు దేవుడి స్వరం నాకినబడింది, నీ కోసం నాకినబడిందని ఎవడు మోసుకొస్తాడు నీకు? అంటే నా కోసం నీకేం చెప్తున్నాడనే అడిగే పొజిషన్‌లోనే ఉండిపోయావు. నాతో నువ్వేం మాట్లాడతావో మాట్లాడనే లెవెల్‌కి ఎదగలేకపోయింది నీ భక్తి. నీ లెవెల్ పెంచుకోలేకపోయావు. శారీరకంగా మాత్రం అన్ని విధాలుగా నువ్వు సెటిల్ అయ్యుండొచ్చు కానీ, ఆత్మీయంగా నువ్వింకా సెట్ అవ్వలేదని ఈరోజు మాట్లాడుతున్నాడు దేవుడు. నువ్వు ఆత్మీయంగా సెట్ అవ్వలేదు. నువ్వు నీ అంతట నువ్వు ఒక దైవ దర్శనం పొందుకునే లెవెల్‌కి నువ్వు రాలేదు. ఇంకా నువ్వు రాలేదు. నిన్న దైవజనుల ఆత్మీయ సహవాసంలో భార్గవి అక్క ప్రోగ్రాం నడిపించింది. అందులో అక్క ఒక అంశం ఇచ్చి ప్రార్థన చేయించింది. చాలా మంది దైవజనులు యూట్యూబ్‌లో వర్తమానాలు విని ఆ ప్రసంగాలు చేసేస్తున్నారు తప్ప, ఆన్‌లైన్‌లో చూసి వాళ్ళ సొంతంగా ఒక ప్రత్యక్షత లేదు. వాళ్ళకి సొంతంగా ఒక ప్రత్యక్షత లేకపోవడాన్ని బట్టి, వాళ్ళు ప్రత్యక్షత పొందుకోలేని పరిస్థితిని బట్టి, యూట్యూబ్‌లో ఎవరో చెప్పిన వర్తమానాలు కాపీ కొట్టేసి ప్రసంగాలు చేసేస్తున్నారు. అంటూ అలా ఉండకూడదని, వాళ్ళు తమంతట తాము దేవుడి పాదాలు పట్టుకుని ప్రత్యక్షత పొందుకునే విధంగా ఒకరు ప్రార్థన చేయండి అని ఒక అంశం ఇచ్చింది. ప్రియులరా, ఆధారపడిపోతున్నారు. ఎవరి వర్తమానమో విని ఇంకో చోట చెప్పడం, నోట్స్ తీసేసుకొని రాసేసుకోవడం. ఇది కాదండి. నీ కాలు మీద నువ్వు నిలబడ్డావా ఆత్మ సంబంధంగా? నీకొక ప్రత్యక్షత ఉందా? దేవుడు నీకంటూ డైరెక్ట్‌గా ఒక ప్రత్యక్షత ఇచ్చాడా? దేవుడు నిన్ను వాడుకునేవాడైతే, నీ ద్వారా కొంతమందిని బలపరచాలనుకున్న దేవుడే అయితే, నీకు తప్పకుండా బలపరచగలిగే సరుకు కూడా నీకిస్తాడు. బలపరచగలిగే సరుకు నీలో పెడతాడు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా నడిపించటానికి ప్రియులరా, ఇది చిన్న విషయం కాదిది. ఏ దైవజనుడైనా, ఏ దైవజనుడైనా రోజుకొక వర్తమానం ఎక్కడి నుంచి తెస్తాడు చెప్పండి? రోజుకొక వర్తమానం ఎక్కడి నుంచి తెస్తాడు? చాలా కష్టం గదా! ఇప్పుడు మరలా 3 అయితే మధ్యాహ్నం ఇప్పుడు 3 అయితే మరలా ఒక వర్తమానం కావాలి. మళ్ళా పెందలకడ ప్రార్థనకు ఒక వర్తమానం కావాలి. ఇలా రోజుకి 2 వర్తమానాలు ఎవరు మోసుకొస్తారు? ఇది అందరికీ సాధ్యం కాదు. ఇది అందరి వలన అవ్వదిది. దేవుడే ప్రత్యేకంగా ఒక కృప ఇవ్వాలి. దేవుడు ఒక కృప ఇవ్వకుండా పనవ్వదు. కొంతమందికి వారం వారం ఏం చెప్తానని తలకిందులైపోయి ప్రార్థనలో ఎక్కువ నడిపించేస్తుంటారు. సరిగ్గా నిన్న 8 గంటలకు ఎప్పుడో విజ్ఞాపన ప్రార్థన పట్టుకుని 9 ఎంతో అయిపోయింది. సరిగ్గా ఒక గంట సేపు చెప్పగలిగే కెపాసిటీ ఉంది. ఆ సామర్థ్యం ఉంది వర్తమానం. కానీ తిరిగి మరలా మనం వెంటనే పెందలకడ ప్రార్థనలోకి కూడా రావాలి కదా, లేవాలి కదా అందరూ అని చెప్పేసి త్వరగా ముగించేయడం జరిగింది రాత్రి వర్తమానం. ఎందుకంటే
కోవైట్ ప్రోగ్రాంలో చాలా మంది విన్నారు కాబట్టి త్వరగా ముగించేయడం జరిగింది. ప్రియులరా, కొంతమందికి ఏం చెప్పాలో తెలియక రోజు ఏం చెప్తాం, ఏముంది ఏముందని తలక్రిందులుగా చాలా రకాలుగా డిస్టర్బ్ అయిపోయి చాలా ఇబ్బంది పడిపోతుంటారు. మిమ్మల్ని అందరినీ నడిపించడానికి సంబంధించిన సరుకంతా కూడా దేవుడు నాలో పెట్టాడు కాబట్టి నాకు ఆటోమేటిక్గా ప్రత్యక్షత అనేది ఆటోమేటిక్గా 10 నిమిషాల్లో వర్తమానం అనేది కొన్నిసార్లు రెడీ అయిపోతుంటది. మీరు నన్ను పిలిచి నాకు సమయం ఇచ్చే ముందర ఒక 10 నిమిషాల ముందరే కొన్నిసార్లు వర్తమానం రెడీ అవుతుంది. అర్థమవుతుందా మీకు? నిన్నటి దినాన్న నిన్న నిన్న పెందలకడ ప్రార్థనలో నిన్న పెందలకడ ప్రార్థనలో 10 నిమిషాల ముందరే, సరిగ్గా 10 నిమిషాల ముందర వర్తమానం నాకు వచ్చింది. మనస్సులో తలంపు ఉంటుంది కానీ తలంపులో మనసు ఉండదు. తలంపులో ఊహ ఉంటుంది కానీ ఊహలో తలంపు ఉండదు అంటూ నిన్నటి వర్తమానం అది ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానం. అది సరిగ్గా ఒక 10 నిమిషాల ముందొచ్చింది. నాకు టెన్షన్ లేదు అసలు. నాకు టెన్షన్ లేదు. నేను ఏ వర్తమానం చెప్పాలో ఆ టైంకి నాకు పెడతాడు దేవుడు. నాకు టెన్షన్ లేదు అసలు. ఒక 20 నిమిషాల ముందర నాకు వర్తమానం రావచ్చు. 10 నిమిషాల ముందరే నాకు సమయం ఇచ్చే 10 నిమిషాల ముందర నాకు వర్తమానం రావచ్చు. ఎందుకంటే మిమ్మల్ని నడిపించడానికి సంబంధించిన సామర్థ్యం, ఆ సరుకు దేవుడు నాలో పెట్టేశాడు. దాన్ని నేను తీసుకుని దాన్ని బయటికి రిలీజ్ చేయడమే ఆలస్యం. దేవుడికి స్తోత్రం. ఎవరి వర్తమానాలో కాపీ కొట్టేసి చెప్పడం కాదు. ఎక్కడెక్కడో మాటలు తీసుకొచ్చి చెప్పడం కాదు. నీ కాలు మీద నువ్వు నిలబడ్డావా? నీకంటూ ఒక ప్రత్యక్షత ఉందా? స్వయంగా నువ్వు చక్కగా దేవుడు పాదాల దగ్గర కనిపెట్టి తీసుకొచ్చే వర్తమానమేనా నీ వర్తమానం? అంటే నాకేమొచ్చండి, నాకంత లోతైన జ్ఞానం లేదు, అది లేదు, ఇది లేదు అని షాకులు చెప్పడం కాదు. నువ్వు షాకులు చెప్పడం కాదు. మరి ఇంకెన్నాళ్ళు నీ కాలు మీద నువ్వు నిలబడకుండా ఎన్నాళ్ళుంటావు? ఆత్మ సంబంధంగా ఎవరో దర్శనం చూసి నీకు చెప్పడం ఏంటి? ఎవరో స్వరం విని నీకు చెప్పడం ఏంటి? నువ్వు వినవా ఇంకా? నీకంటూ ఒక దర్శనం ఉండదా నీకు? ఆత్మ సంబంధంగా నీ కాలు మీద నువ్వు నిలబడవా? ఎవరు వర్తమానమో తీసుకొచ్చి నువ్వు చెప్పడం ఏంటి? ఎక్కడో విన్న వర్తమానం మోసుకొచ్చి చెప్పడం ఏంటి ప్రజలకి? నీకు ప్రత్యక్షత లేదా? ఆలోచించుకో ప్రియులరా. భోజనం సిద్ధపరచడానికి కొంచెం ఆలస్యం అవుతుంది, ప్రార్థన చేసుకుంటామేమో చేసుకో, పడుకుంటామేమో పడుకో, రెస్ట్ తీసుకో అని ఉంటారు. ఎన్ని నిమిషాల్లో పరవశుడైపోయి ఉంటాడు. ఎన్ని నిమిషాల్లో పరవశుడు అయిపోయి ఉంటాడు అంటే సరిగ్గా నేను అంటాను 5 నిమిషాల్లో పరవశంలోకి వెళ్ళిపోయి ఉంటాడు. 5 నిమిషాల్లోనే పరవశుడైపోయాడు. 5 నిమిషాల్లో పరవశుడు ఎవడైనా అయిపోతాడా అంటే 5 నిమిషాల్లో కాదు, 2 నిమిషాల్లో పరవశంలోకి వెళ్ళిపోవచ్చు. కానీ నీ లెవెల్ దేవుడి దగ్గర నువ్వు పెంచుకునే లెవెల్ని బట్టి ఉంటుంది. దానికి ఒక స్థాయి ఉంటుంది. అది సులువుగా పరవశంలోకి వెళ్ళిపోవడానికి దానికి ఒక స్థాయి ఉంటుంది, దానికి ఒక రూట్ ఉంటుంది. అది చిన్న విషయం కాదు. అది తల బాదుకుని ఏడుస్తున్నావు కానీ ఇంకా దేవుడి సన్నిధిలో సరిగ్గా సెట్ అవ్వలేదు. నువ్వు ప్రార్థన చేయడానికి కూర్చున్నావు కానీ ఇంకా సెట్ అవ్వలేదు. నువ్వు మీలో ఎంతమంది నిద్రపోతున్నారో ఎవ్వడికీ తెలియదు, కానీ ఇంకా నువ్వు సెట్ అవ్వలేదు. చూసావా? సెట్ అవ్వలేదు నువ్వు ఇంకా. నువ్వేం పరవశంలోకి వెళ్తావు? నిద్ర పరవశం నీది, ప్రార్థనా పరవశం కాదు నీది. నిద్రా పరవశం నీది, శారీరకమైన పరవశం నీది. శారీరకమైన పరవశురాలువి, శారీరకమైన పరవశుడివి నువ్వు. దైవజనులు కూడా పడుకుంటున్నారు. ఇందాక మంగకాంటం దైవజనులు కూడా పడుకుంటున్నారంటే పడుకుంటున్నారు. వీళ్ళు పడుకుంటున్నారు. మీరేం సేవ చేస్తారో నాకు అర్థం కావట్లేదు. దైవజనులు అయినటువంటి వారు పడుకుంటున్నారంటే మీరేం సేవ చేస్తారో నాకు అర్థం కావట్లేదు. నువ్వే లేవలేనోడివి, నువ్వే నిద్రమొహమోడివి, నువ్వేమి సంఘాన్ని నడిపిస్తావు?
నువ్వే నిద్ర మొహం దానివి, నువ్వేమి నడిపిస్తావు? భారంగా వస్తా ఉంటది నీకు మాట. ఎంత దరిద్రమో! దరిద్రం అంతా నీతోనే ఉందంటాను. దైవజనుడేటి, దైవజనురాలేటి, నీతోనే ఉందంటాను నేను. నువ్వేం చెప్తావు ఇంకా? ఎప్పుడు ఇంకా సామర్థ్యాన్ని పొందుకుంటావు దేవుడి దగ్గర? నిద్రపోతున్నటువంటి వారిని నువ్వెప్పుడు మేలుకొలుపుతావు? నువ్వెప్పుడు మేలుకొలుపుతావు అసల? సులువుగా సంఘం వచ్చేస్తే ఊడిపడిపోతే సేవ చేసేస్తావు. ఏటి? కష్టపడు. కష్టపడాలని లేదు నీకు. నిద్ర మేలుకొని ప్రార్థన చేయాలని లేదు నీకు. ఎప్పటికి స్థిరపడతావో నాకు అర్థం కావట్లేదు. పేరు మట్టికి దైవజనుడివి, పేరు మట్టికి దైవజనురాలు అంతే నువ్వు. పేరు మట్టికే, ఏమీ లేదు. నిలబడలేవు నువ్వు. నిద్రాభారం ఎక్కువైపోతుంది నీకు. నిద్రాభారం వల్ల జోగిపోతున్నావు నువ్వు. ఐతూకు వల్ల, ఐతూకులాగా నిద్రాభారం వల్ల జోగిపోతున్నావు. కుర్చీలో కూర్చుంటున్నావో నిద్రపోతావు, కుర్చీలోని పడిపోతావు చూసుకో. మంచమే పడుకుంటే చివరికి వచ్చి పడుకుని ఉంటావు, కింద పడిపోతావు చూసుకో దొర్లిపోయి. వాడేమో కిటికీలోంచి పడిపోయాడు, నువ్వేమో మంచం నుంచి పడిపోతావు, అంతే తేడా. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, నువ్వేం నడిపిస్తావు ఇంకా? నువ్వేం నడిపిస్తావు? నీ స్థాయి ఏంటి? నిద్రా పరవశం నీది, ప్రార్థనా పరవశం కాదు నీది. వర్తమానం చెప్పు అంటే కొంతమంది సేవకులండి ఆ వర్తమానం చెప్పేదాకే ఓ ఊగిపోతుంటారు. ఆ వర్తమానం చెప్పేదాకానే, ఆ వర్తమానం చెప్పేదాకానే, ఆ వర్తమానం అయిపోయిన తర్వాత మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోతుంటారు. అంటే వర్తమానం చెప్పడానికి, వర్తమానం చెప్పు అన్నప్పుడు కలిగి ఉన్న మెలకువ, నిద్రని జయించి చక్కగా కూర్చుంటున్నావు. వర్తమానం చెప్పలేనప్పుడు కూడా కూర్చోవచ్చు కదా. అంటే నేర్చుకోవు నువ్వు, అంటే చెప్పడానికే చూస్తావు నువ్వు. నువ్వు చెప్పడానికే చూసినప్పుడల్లా దేవుడు నీకు కూర్చోబెట్టి వినిపిస్తాడంతే. నేను చెప్పే లెవెల్‌కి నువ్వు తీసుకెళ్ళటానికి కూడా నువ్వు అర్హుడు కాదు నువ్వు. చెప్పే లెవెల్‌కి నిన్ను దేవుడు తీసుకెళ్ళడు నిన్ను. ఎవరు పడుకున్నారో నాకు తెలీదు కానీ, నువ్వు మంచి సమయాన్ని పోగొట్టుకుంటున్నావు అంతే. నువ్వు నిద్రలో ఉన్నావు. కష్టం, నువ్వు సేవ చేయటం కష్టం. నువ్వు సేవలో నిలబడడం కష్టం. నిద్రలో ఉన్నవాడా బయటికి రా. నిద్రలో ఉన్నదానా బయటికి రా. నువ్వే పడుకుంటే సంఘ విశ్వాసులు ఏమైపోతారు? నువ్వే పడుకుంటే వాళ్ళ బతుకులు ఏమైపోతాయి? నువ్వే పడుకుంటే ఎంతమంది నశించిపోతున్నారు? నువ్వే పడుకుంటున్నావు. నువ్వు మాట్లాడితే నిద్ర మొహంతో కూడిన మాటలు, నీ మాటలను బట్టి చెప్పేయచ్చు నువ్వు పడుకున్నావో లేదో, నువ్వు నిద్రమత్తులో ఉన్నావో లేదో. వద్దు, ఇంకా నిద్రమత్తు వద్దు నీకు అసలు. నిద్ర మాటలు ఎక్కువ, నిద్రమత్తుతో కూడిన మాటలే నీ మాటలు. మాట దలసరెక్కిపోయింది నీకు, మాట కూడా అర్థమవదు నీది. దలసరెక్కిపోయింది నీ మాట. మరి ఏం తింటున్నావో ఏంటో తెలియదు కానీ, లేకపోతే నిద్రాభారం వలన అలా మాట దలసరైపోయి వచ్చేస్తుందో తెలియడం లేదు కానీ, మాట కూడా అర్థం అవ్వట్లేదు అసలు. దేవుడికి స్తోత్రం. పరవశుడైపోయాడు అంతే, పరవశుడైపోయాడు. దైవ దర్శనం వచ్చేసింది ఆయనకి. దైవ దర్శనం కలిగినటువంటి ఏ వ్యక్తి అయినా సరే గుర్తుపట్టగలుగుతాడు అని మీతో చెప్తున్నాను. దైవ దర్శనం కలిగిన ఏ వ్యక్తి అయినా సరే గుర్తుపట్టగలుగుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యోసేపు తన సహోదరులను గుర్తుపట్టాడు గాని తన సహోదరులను యోసేపు గుర్తుపట్టలేదు. యోసేపే గుర్తుపట్టాడు తన సహోదరులను. ఈ రోజు మన వాక్యాంశం ఏంటంటే, గుర్తుపట్టగలుగుతున్నావా? నువ్వు గుర్తుపట్టగలవా? ప్రియులరా, దెయ్యాలు గుర్తుపడుతున్నాయి యేసయ్య ఎవరో. యేసయ్య ఎవరో అని నేను అడిగితే నువ్వేం చెప్తావు?
యేసయ్య ఎవరో అని గూగుల్ మీట్ లో ఉన్న మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను. సడన్ గా చెప్పాలి, నాకు ఆలోచించుకుని చెప్పొద్దు. మ్యూట్ లోంచి బయటకు వచ్చి ఎవరైనా చెప్పొచ్చు యేసయ్య ఎవరో. చూసారా ఎంత టైం పట్టేస్తుందో. యేసయ్య ఎవరో దేవుని కుమారుడు. మన దేవుడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. లోకరక్షకుడు. స్తోత్రం. లోకరక్షకుడు, లోకరక్షకుడు. తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించింది. 15 సెకండ్లు పట్టింది, 10 సెకండ్లు. రక్షకుడు. వందనాలు. ప్రైజ్ లార్డ్. యేసయ్య ఎవరో నువ్వు చెప్పగలవా? అడిగిన వెంటనే చెప్పగలవా? యేసయ్య ఎవరో నువ్వు గుర్తుపట్టగలవా? దేవుడికి స్తోత్రం. దెయ్యాలు గుర్తుపడుతున్నాయి, దెయ్యాలు గుర్తుపడుతున్నాయి. ఒక వ్యక్తిని దైవజనుడో కాదో నువ్వు గుర్తుపట్టగలవా? రోజు ఈ మధ్యకాలంలో ఒక హాస్పిటల్కి వెళ్ళవలసి వచ్చింది. నేను హాస్పిటల్ కాడ కూర్చున్నాను. నేను హాస్పిటల్ దగ్గర కూర్చున్నప్పుడు ఒక ఆమె నన్ను దైవజనుడిగా గుర్తించి, మీరు పాస్టర్ గారా అండి అని అడిగింది. అవునమ్మా అన్నాను. ఏంటి మీరు ఎలా గుర్తుపట్టారని అడిగితే, కొంతమంది వైట్ షర్ట్ వేసుకుంటే త్వరగా గుర్తుపట్టగలుగుతారు కదా. వైట్ షర్ట్ కూడా వేసుకోకర్లేదు దైవజనుడు అని గుర్తుపట్టడానికి. దేవుడికి స్తోత్రం. నువ్వు ఆత్మ సంబంధివి అయితే నువ్వు ఆటోమేటిక్గా గుర్తుపడతావు. నువ్వు ఆత్మ సంబంధివా కాదా అనేది చూసుకోవాలి. తప్పకుండా నువ్వు ఆత్మ సంబంధం అయితే గుర్తుపడతావు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చాలా మంది గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉండిపోయారు. ఎందుకు గుర్తుపట్టలేకపోతున్నాం అంటే, ఆత్మ సంబంధివి కానప్పుడు నువ్వు ఎవరిని గుర్తుపట్టలేవు. యోసేపు సహోదరులు యోసేపును గుర్తుపట్టకపోవడానికి కారణం వాళ్ళ ఆత్మ సంబంధులు కాదు. వాళ్ళు ఆత్మ సంబంధి అయిన వాడు మాత్రమే గుర్తుపట్టగలుగుతాడు. కాబట్టి తన సహోదరులని ఏం చేశాడంటే గుర్తుపట్టాడు. దెయ్యాలు గుర్తుపడుతున్నాయి. ఆత్మ సంబంధి కూడా దెయ్యాల క్రియలను గుర్తుపట్టగలుగుతాడు. ఈరోజు ఈ పెందలకడ ప్రార్థనలో దాగి ఉన్న బలాన్ని నువ్వు గుర్తుపెట్టావా? ఈ పెందలకడ ప్రార్థనలో దాగి ఉన్న జీవం నీకు గుర్తు పట్టకపోతే ఈ ప్రార్థనను నువ్వు నిర్లక్ష్యం చేస్తానే ఉంటావు. నువ్వు గుర్తుపట్టకపోతే ఈ ప్రార్థనని నువ్వేం చేస్తావంటే నిర్లక్ష్యం చేస్తావు. ఈ ప్రార్థన యొక్క విలువేటో నీకు తెలియదు. ఇందులో దాగి ఉన్న ఆశీర్వాదం ఏంటో నువ్వు గుర్తుపట్టావా? ఇందులో దాగిన ఆశీర్వాదం ఎలా ఉంటుందో నువ్వు గుర్తెరిగావా? నువ్వు గుర్తుపట్టకపోతే మాత్రం నువ్వు నిద్రలోనే ఉంటావు. నువ్వు గుర్తుపట్టకపోతే మాత్రం నువ్వు ప్రార్థనలో నువ్వు నిలకడగా ఉండలేవు. నువ్వు కొంత సమయం ఉండి మరి కొంత సమయం నిద్రలోకి జారిపోయే ఛాన్సులు ఎంతైనా ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రార్థనలో దాగి ఉన్న జీవాన్ని గుర్తుపట్టిన దానివైతే, గుర్తుపట్టిన వాడివైతే తప్పకుండా ఇందులో నువ్వు నిలకడగా ప్రతిరోజు కూడా నువ్వు పాల్గొంటావు. ఏ రోజు కూడా మానకుండా, ఏ రోజు ఆబ్సెంట్ అవ్వకుండా చక్కగా పాల్గొంటావు. దేవుడికి స్తోత్రం. బైబిల్ చెప్తుంది లూకా సువార్త 8:28లో, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమీ, నన్ను బాధపరచకమని నేను వేడుకుంటున్నానని కేకలు వేసి చెప్పేసింది దెయ్యం. సర్వోన్నతుడైన దేవుని కుమారుడని దెయ్యం గుర్తుపట్టింది ప్రభు అయిన యేసుని. సర్వోన్నతుడైన దేవుని కుమారుడంట దెయ్యం చెప్తుందన్నమాట. దురాత్మ చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. దెయ్యమేదో, దెయ్యాల క్రియలేవో గుర్తుపట్టాలి. ఎవరు నిజమైన దైవజనులో, ఎవరు నిజంగానే మనల్ని బలపరిచే దైవజనులో, మనల్ని బలపరచన దైవజనులో, పేరు మట్టికి సేవ చేసేవాళ్ళు, గొప్పల కోసం సేవ చేసేవాళ్ళు, దైవాభిషేకంతో ఆత్మల భారంతో సేవ చేసేవాళ్ళు ఎవరో
గుర్తుపట్టగలగాలి. ఎవరు కట్టేవాళ్ళో, కట్టిన దాన్ని ఎవరు పడగొట్టేవాళ్ళో గుర్తుపట్టాలి. నువ్వు గుర్తుపట్టాలి. దైవజనుడే అని ఎక్కడో వాక్యం చెప్తున్నారని దైవజనుడే అని తల ఊపుకుంటూ వెళ్ళిపోకూడదు. నువ్వు గుర్తుపట్టగలగాలి. గుర్తుపట్టగలిగే సామర్థ్యం నీకు కావాలి. దేవుడికి స్తోత్రం. నువ్వు గుర్తుపట్టాలంతే. నువ్వు గుర్తుపట్టగలిగే లెవెల్కి రావాలి. నాకు అలాంటి ఆత్మీయత కావాలని అడుగు. నేను అన్నిటినీ గుర్తుపట్టాలి. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతను ఎవని చేతను వివేచింపబడడు అని అన్నాడు. నువ్వు ఆత్మ సంబంధి అయితే అన్నిటినీ గుర్తుపట్టాలి. నువ్వు అన్నిటినీ వివేచించగలగాలి. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, అపోస్తుల కార్యాలు 19:15 చదివితే, అందుకు ఆ దెయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును గాని మీరెవరో అని స్కెవయ కుమారుల మీద పడి వాళ్ళ మీద దాడి చేసినట్టు మనకు కనిపిస్తా ఉంది. దెయ్యం గుర్తుపట్టేస్తుంది. దైవజనుడు ఎవరో, దైవజనులు ఎవరు కాదో దెయ్యం గుర్తుపట్టేస్తుంది. రోజు నువ్వేం గుర్తుపట్టావు? అసలు ఇన్ని రోజులు ఈ మినిస్ట్రీలో బలపడుతున్నావు, అసలు నువ్వు గుర్తుపట్టింది ఏంటి? నీకేం అర్థమైంది ఇందులో? నువ్వు ఆత్మీయంగా బలపడతానని గుర్తుపట్టావా? నేను ఇక్కడ సెట్ అవ్వగలుగుతానని గుర్తుపట్టావా? అసలు నువ్వు ఏం గుర్తుపట్టావు ఇందులో? నువ్వు నిలబడటానికి సంబంధించిన సామర్థ్యం, నువ్వు సరిగ్గా ఇక్కడ సెట్ అవుతావని గుర్తుపట్టావా? అసలు నువ్వు గుర్తుపట్టింది ఏంటి? అసలు నీవేమైనా గుర్తుపట్టగలిగావా? ఏదో వస్తున్నానండి, ఇంకా ఏమి గుర్తుపట్టలేకపోయానంటావా? ప్రసాదాన్ని సాక్ష్యం చెప్తూ 10 మీటర్ల దూరంలో ఒక పెద్ద పాము కనపడింది అన్నాడు. అది నల్ల త్రాచు పాము అన్నాడు. గుర్తుపట్టాడు. 10 మీటర్ల దూరంలోంచి గుర్తుపట్టాడు దాన్ని, త్రాచు పాము అన్నది గుర్తుపట్టాడు. అది ఏంటనేది, అది ఏ సర్పమో గుర్తుపట్టాడు. దేవుడికి స్తోత్రం. గుర్తుపట్టగలుగుతున్నావా? ఈ సత్యదేవుని మహిమ మినిస్ట్రీలో దాగి ఉన్న అభిషేకం ఏంటో, జీవం ఏంటో, సామర్థ్యం ఏంటో, బలం ఏంటో నువ్వు గుర్తుపట్టగలిగే లెవెలేననేది ఆలోచించుకో. యోసేపులాగా ప్రతి మనిషిని గుర్తుపట్టాలి. ఎవరు ఆత్మ సంబంధో, ఎవరు ఆత్మ సంబంధి కాదో నువ్వు గుర్తుపట్టగలిగే లెవెల్కి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరు మోసం చేసేవాళ్ళో గుర్తుపట్టాలి, ఎవరు మోసం చేయని వాళ్ళో గుర్తుపట్టాలి. నువ్వు గుర్తుపట్టకపోవడాన్ని బట్టే త్వరగా మోసపోతున్నావు. ఒక మనిషి చూపించే ఆ ప్రేమను బట్టి, ఆప్యాయతలను బట్టి నువ్వు నిజంగా ఆత్మ సంబంధం లేకపోతే మోసం చేయని వ్యక్తి అని చాలా నమ్ముతున్నావు. కానీ నువ్వు ఇలాంటోడు అని నాకు ఇప్పుడే తెలిసింది. డబ్బులు ఏమని చెప్పి పట్టుకెళ్ళావు? నువ్వు డబ్బులు ఏమని చెప్పి పట్టుకెళ్ళావు? ఇప్పుడు డబ్బులు అడుగుతుంటే చచ్చిపోతానంటావేటి? ఇప్పుడు డబ్బులు అడుగుతుంటే ఎవరో నీ దిక్కున్న కాడ చెప్పుకో, నీకు ఎవడన్నా ఉంటే చెప్పుకో, లేదా కేసు పెట్టుకో అని అంటావేటి? ఎంత దారుణంగా ప్రవర్తిస్తావు అనుకోలేదు నేను అసలు. ఇలాంటోడు అని నాకు తెలియదు. ఆడ అలాటోడని ముందుగా నువ్వెందుకు గుర్తుపట్టలేదు? ఆడ అలాటోడు, ఆడు మాట్లాడిన తర్వాత తెలిసింది ఆడు అలాటోడని. ప్రియులరా, ఆడు ఎలాటోడో ఆవిడ ఎలాంటిదో అన్నదే మనం ముందుగా గుర్తుపట్టగలిగితే నిజంగా మనం కొన్ని సమస్యల నుంచి విడుదల పొందుతున్నట్టే. దేవుడికి స్తోత్రం. ఇందులోకి నేను ఆత్మ సంబంధిని అని వచ్చిన వాళ్ళని ప్రియులరా ఎంతో మందిని చూసాం. ఎంత భయంకరమైన మోసమో, ఎంత భయంకరంగా మోసం చేసేస్తూ ఎంత భయంకరమైన ఇబ్బందులు కలిగి చేసేస్తున్నారో. ఎంతో నమ్మకస్తులు అనుకుంటాం కొన్నిసార్లు. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో కూడా తెలియని పరిస్థితిలో ఉండిపోయాం. ప్రియులరా, కొన్ని ప్రతికూల పరిస్థితులను బట్టి, కుటుంబ సమస్యలను బట్టి, కొన్ని శోధనలను బట్టి ఆత్మీయత తగ్గిపోతూ ఉంటుంది. దేవుడి స్వభావం మనలో నుంచి కొంచెం కొంచెంగా తగ్గిపోతూ ఉంటుంది. దేవుడి స్వభావం ఎప్పుడైతే తగ్గిపోతూ ఉంటుందో, దేవుడి మనసు ఎప్పుడైతే తగ్గిపోతూ ఉంటుందో,
నువ్వు కొన్ని గుర్తుపట్టలేని బలహీనమైన స్థితిలోకి దిగజారిపోతుంటావు. కొన్ని గుర్తుపట్టలేవన్నమాట. ప్రతి ఒక్కరిని ఆత్మ సంబంధం అంటే ఆత్మ సంబంధం నమ్ముతావు. నమ్మకమైన వ్యక్తి అంటే నమ్మకమైన వ్యక్తే ఈమె అని గుడ్డిగా నమ్ముతావు. ఈయన నమ్మకమైన వ్యక్తే అని ఎవరైనా చెబితే ఈయన నమ్మకమైన వ్యక్తేనంట అని గుడ్డిగా నమ్ముతావు. మోసపోయేదాకా ప్రియులరా ఆడు మోసం చేసేవాడని, ఆడు మాట తప్పేవాళ్ళని, ఆయా సందర్భాలు ఆయా పనులు జరిగేంత వరకు కూడా నువ్వు గుర్తుపట్టలేకపోయావు. నువ్వు ముందుగానే గుర్తుపట్టగలగాలి. మాట ఎవరైనా ఇచ్చారంటే ఆ మాట తప్పేస్తారో లేదో నీకు ముందే గుర్తెరగాలి. నువ్వు అలా తప్పిపోయాక నువ్వు చెప్పడం కాదు. ఎవరైనా ఒక మాట ఇచ్చారనుకో, ఎంతో మంది మాటలిస్తారా వస్తారో పోతారో, మాటలిస్తారో పోతారండి. నేను ఎంతో మందిని చూశాను. దేవుడికి స్తోత్రం. నేను మర్చిపోనండి అనేవాళ్ళు ఎందరో ఉంటారు. నా సేవా జీవితంలో ఎంతో మందిని చూశాను నేను ఇప్పటికి. దేవుడికి స్తోత్రం. ఒక ఆయనకి జాబ్ వచ్చింది. దేవుడు ఆటోమేటిక్గా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఎందుకో దేవుడు మాట్లాడితే కార్యం జరిగింది. జాబ్ వచ్చే ముందర జాబ్ వస్తే కనుక మిమ్మల్ని మర్చిపోనన్నాడు. జాబ్ వస్తే కనుక నేను మర్చిపోనన్నాడు. పానదాయకుళ్ళని. దేవుడి స్తోత్రం. బయటికి వెళ్ళిన తర్వాత మర్చిపోడు మనోడు. తర్వాత నాకు ఒక రోజు ఎదురైతే పక్క నుంచి వెళ్ళిపోతున్నాడు. ఇక కొన్ని పరిస్థితుల్లో ఇంకా మాట్లాడక తప్పలేదు ఆయన నాతో. అప్పుడు అన్నాడు, కొన్ని సమస్యలు ఉన్నాయండి, తర్వాత చూస్తాను మీ గురించి అన్నాడు. దేవుడి స్తోత్రం. నా గురించి నువ్వేం ఆలోచించక్కర్లొద్దు, నాకేం చూడక్కర్లొద్దు. నువ్వు బాగా బ్రతుకు ప్రభువులో. అదే నేను కోరుకుంటున్నాను. నువ్వు నాకేదో చేస్తావని నేను నీ దగ్గర ఏమీ ఆశించట్లేదు. నువ్వు బాగా బ్రతకని చెప్పాను. ఈ రోజుకి ప్రియులరా ఒక దైవజనుడు వాళ్ళకి లేకపోవడాన్ని బట్టి లోక సంబంధులుగా కలిసిపోయి ఎంతో దారుణంగా మారిపోయారు. ప్రియులరా ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఎందరో వస్తారు నీ జీవితంలోకి మాటిస్తారు. ఎవ్వరు నెరవేర్చరండి. నెరవేర్చేవారైతే వెంటనే నెరవేరుస్తారు. నెరవేర్చేవారైతే చెప్పి మాట ఇచ్చిన వెంటనే ఆ వారం 10 రోజుల్లోనే జరిగిపోవాలి. అది ఇంకా ఆలస్యం అయిందంటే సాధ్యం కాదు అది. కానీ నువ్వు కోటి ఆశలు పెట్టేసుకుంటావు, నాకేదో హెల్ప్ చేస్తానన్నారు, నాకేదో సహాయం చేస్తారన్నారని. నువ్వు ముందెందుకు గుర్తుపట్టలేకపోయావు? వాళ్ళు చేసేవాళ్ళో చేయనోళ్ళో నువ్వు ముందెందుకు గుర్తుపట్టలేకపోయావు? నువ్వు చాలా సులువుగా గుర్తుపట్టగలగాలి. యోసేపు తన సహోదరులను గుర్తుపట్టడానికి కారణం యోసేపు ఆత్మ సంబంధి. ఎవరు ఎలాంటి వారో నువ్వు చక్కగా గుర్తుపట్టగలిగే స్థాయి నీ స్థాయి అయి ఉండాలి. దేవుడికి స్తోత్రం. దెయ్యాలు గుర్తుపట్టుతున్నాయి. పౌలెవరో తెలుసు, యేసు ఎవరో నాకు తెలుసు, ఇంతకీ మీరెవరో అని అడుగుతూ అది పౌల్ని గుర్తుపట్టింది దైవజనుడని. నిజమైన దైవజనుడో కాదో అనేది కూడా గుర్తుపట్టగలగాలి. దెయ్యాల క్రియలు ఏంటో గుర్తుపట్టగలగాలి. ఏ మనుషుడు నీ దగ్గరికి ఎలా చేరుతున్నాడో కూడా నువ్వు గుర్తుపట్టగలగాలి. ఎవడైనా ఏదైనా ఒక కార్యం జరిగేటప్పుడు తర్వాత ఎలా మారిపోతాడో కూడా ముందుగానే నీకు అర్థమైపోవాలి, తెలిసిపోవాలి నీకు ఆత్మలో. నాకు కొన్ని తెలిసిపోతుంటాయి, కొన్ని అర్థమైపోతుంటాయి. అందుకే కొంతమంది జీవితాల్లో కార్యాలు దేవుడు చేస్తే చేయడం పెద్ద విషయం ఏమి కాదు. కొంతమందికి సమాధానం దేవుడు త్వరగా ఇవ్వకపోవడానికి కారణం మర్చిపోతారు వాళ్ళు. మర్చిపోని అంటారు కానీ మర్చిపోతారు వాళ్ళు. అందుకే దేవుడు త్వరగా సమాధానం ఇవ్వకపోవడం మనకు అర్థమవుతుంది. దేవుడు కూడా ఎందుకు ఇలా చేస్తున్నాడో కూడా గుర్తుపట్టాలి. నేను ప్రార్థన చేస్తే ఇలా వెంటనే జరగలేదు, ఎందుకు జరగలేదు, నువ్వు ఎందుకు చేయకపోవాలని దేవుడి మీద ఇరుచుకోపడకూడదు. ఎందుకు చేయలేదో దేవుడిని కూడా నువ్వు గుర్తుపట్టగలగాలి. దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో ఆలస్యాన్ని గుర్తుపట్టగలగాలి. నువ్వు ఆత్మ సంబంధం అయితే అన్నిటినీ గుర్తుపడతావు. గుర్తుపట్టగలిగే స్థితి నీ స్థితి అయి ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఇలా మనం ప్రియులరా బైబిల్లో చదువుకుంటూ పోతే లూకా సువార్త 24:31
24:31 వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. వారి కన్నులు తెరవబడి అంట, వారు యేసును గుర్తుపట్టారంట. దేవుడికి స్తోత్రం. అపోస్తుల కార్యాలు 4:13 వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని సామాన్యులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి అని రాస్తుంది. యేసుతో కూడా ఉన్నవారనంట గుర్తెరిగారంట అని ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది. అపోస్తుల కార్యాలు 3:10 శృంగారమన దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగారంట. వాడు స్వస్థత పొంది దేవాలయంలో గంతులు వేసుకుంటూ పైకి వెళ్ళిపోతే, ఏంటి వీడు గంతులు వేసుకుంటూ పైకి వచ్చేసాడు, ఇటు వీడి కాళ్ళు లేవు కదా, మెట్ల దగ్గర పడున్నవాడు ఈడే కదా, ఈడేనాడు ఇంకొకడు ఎవడన్నానా, మనుషులు పోలి మనుషులు ఉంటారు, ఈడ మనుషుని పోలి మనుషులతో ఉన్నవాడా వీడాడేనా అని ఆలోచించుకొని చూసుకుంటా ఉంటే ఇంకొకరు ఎవరో చెప్పారు, మెట్ల దగ్గర ఉన్నవాడే ఇదేంటి పైకి వచ్చేసాడు, ఇది కాళ్ళు ఎప్పుడు వచ్చినాయి వీడికి, ప్రియులరా వీడు వాడే అని గుర్తుపట్టారు. మెట్ల దగ్గర పడున్నవాడు ఈడే, పైకి వచ్చేసేటాడు, వీడి కాళ్ళు వచ్చేసినాయి, వీడు స్వస్థత పొందేసేటాడు, ఎవరో ఎలా స్వస్థత పొందేశాడు అంటూ వాణ్ణి గుర్తుపట్టారు. దేవాలయపు ద్వారం వద్ద భిక్షమడుక్కునేవాడిని గుర్తుపట్టారు, వీడు వాడే అని. దేవుడికి స్తోత్రం. 1 రాజుల గ్రంథం 22:33 చదివితే 1 రాజులు 22:33 రథాధిపతులు అతడు ఇజ్రాయేలు రాజు కానట్టు గుర్తుపట్టారు. ఎవరు రాజు కాదో కూడా గుర్తుపట్టే పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. ఎవరు నిజమైన ఆత్మీయులు కాదో గుర్తుపట్టే పరిస్థితి కూడా మనకు అర్థమయ్యే విధంగా గుర్తుపట్టగలిగేలాగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎవరు నీతో చివరి వరకు నిలబడతారో, ఎవరు నీతో చివరి వరకు నిలబడరో, ఎవరు మాటిచ్చి నెరవేర్చేవారో, ఎవరు మాటిచ్చి తప్పేవారో, ఎవరు తొలగిపోయేవారో దేవుడు నీకు ఖచ్చితంగా తెలియజేస్తాడు. నువ్వు వారిని ముందుగానే గుర్తుపట్టగలిగే ఆ వరము దేవుడు నీకు ఇచ్చేస్తాడు. దేవుడికి స్తోత్రం. అది నీకు తప్పకుండా ఉండాలి. అపోస్తుల కార్యాలు 12:14 చదివితే అపోస్తుల కార్యాలు 12:14 ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి వెళ్ళిపోయిందంట. పేతురు స్వరాన్ని గుర్తుపట్టింది. ఎవరి స్వరమో ఏంటో గుర్తుపట్టాలి. దెయ్యం స్వరమా, దేవుడి స్వరమా? ఈ దెయ్యానికి సంబంధించిన క్రియలా, చేష్టాలా, ఇది దేవుడికి సంబంధించిన చేష్టాలా, దెయ్యానికి సంబంధించిన చేష్టాలా అని బాగా గుర్తుపట్టాలి. దేవుడికి స్తోత్రం. దెయ్యాల లక్షణాలు ఎలాగుంటాయో, దేవుని లక్షణాలు ఎలాగుంటాయో కూడా సులువుగా చాలా చక్కగా మనం గుర్తుపట్టాలి. మత్తయి సువార్త 14:35 చదివితే మత్తయి సువార్త 14:35 అక్కడ జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్లనున్న ఆ ప్రదేశం అంతటికి వర్తమానము పంపి రోగులనందరినీ ఆయన వద్దకు తెప్పించి అని రాస్తుంది. యేసుని గుర్తుపట్టంట, ఒరే యేసయ్య వచ్చాడు మన ప్రాంతానికి, ఆ రోగుల్ని తీసుకురండి, ఒరే వాడిని తీసుకురండి, ఆడు మంచం మీదే ఉంటున్నాడు కొన్ని సంవత్సరాల నుంచి, ఆడిని మోసుకుని రండి. ఇలాగా ఆడిని మోసుకుని రావడానికి 2-3 మనుషులు ఉండాలి. ఒరే ఈయన్ని తీసుకెళ్ళరా, లేకపోతే ఆడిని తీసుకెళ్ళరా అని చెప్పి మనుషుల్ని పెట్టి మరి రోగుల్ని తీసుకొచ్చారు. యేసు ప్రభుని గుర్తుపట్టారు. ఆయన స్వస్థపరచువాడని గుర్తుపట్టారు. గుర్తుపట్టినటువంటి వాళ్ళు అలా ఉండిపోకుండా తప్పకుండా రోగుల్ని తీసుకొచ్చి ఆయన ఎదుట పాడేశారు. దేవుడికి స్తోత్రం. యోహాను సువార్త 5:6 చదివితే యేసు వాడు పడి ఉండుట చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, గుర్తుపట్టడం అంటే ఎరగడం అనే మాట కూడా ఉంది. యేసు ప్రభు అంట బహుకాలము నుండి వాడు ఆ స్థితిలో ఉన్నాడు, కోనేటి దగ్గర ఉన్నవాడు అంటూ
యేసుక్రీస్తు ప్రభు వారు గుర్తుపట్టాడు వాడి స్థితి ఏంటనేది. నీ బాధలు ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావో, నీ మనోదుఖం ఏంటో, నీ వేదన ఏంటో ఒక్కడి కూడా గుర్తుపట్టలేకపోయాడు. పైకి నవ్వుతూ కనపడుతున్నావు గాని నువ్వెంత కుమిలిపోతున్నావో నాలుగు గోళ్ల మధ్యలో నీ బాధను గుర్తుపట్టినోడు ఒక్కళ్ళేడు. నువ్వు సంతోషంగా ఉన్నావు అనుకుంటున్నారో, నువ్వేదో బాగుపడిపోతున్నావు అనుకుంటున్నారో, నీకేం తక్కువ అని అనుకుంటున్నారు అందరూ. కానీ నీ జీవితానికి సుఖం లేదని ఒక్కడు కూడా గుర్తుపట్టలేకపోయాడు. బహుకాలము నుండి సుఖం లేకుండా బ్రతుకుతున్నావు. బహుకాలము నుండి దుఃఖంతో బ్రతుకుతున్నావు. బహుకాలము నుండి అప్పుల సమస్యలతో బ్రతుకుతున్నావు. బహుకాలము నుండి చాలా ఇబ్బంది పడుతూ బ్రతుకుతున్నావు. ఎవడికి తెలియదు. ఎవడికి తెలుసు? ఎవడికి తెలియదు. ప్రియులరా, నిన్ను దేవుడు గుర్తుపడుతున్నాడు ఈరోజు. నీ బాధ ఏంటో గుర్తుపట్టినోడు ఆయనే. కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుంచి వ్యాధితో పడున్న వాడిని ఆడు బహుకాలము నుండి పడున్నాడని ఆ స్థితిలో ఆయన గుర్తుపట్టినట్టుగా నిన్ను ఆయన గుర్తుపడుతున్నాడు. ఆయన నిన్ను గుర్తుపట్టాడు. ఎప్పటి నుంచో వస్తున్నావు, నేను గుర్తుపట్టలేదు అనుకుంటున్నావు. నీ స్థితిని ఎప్పటి నుంచో చూస్తున్నాడు, చూడలేదు అనుకుంటున్నావు. దేవుడు నిన్ను గుర్తుపట్టాడు. నీ స్వరాన్ని వింటున్నాడు. నీ వాయిస్ని గుర్తుపట్టాడు. నీ ప్రార్థన ఏంటో, నువ్వు ప్రార్థన చేసే నీ ప్రార్థనా పలుకుల్లో ఉన్న నీ దుఃఖాన్ని గుర్తుపట్టాడు. నీ మనోవేదనను గుర్తుపట్టాడు. ఆయన గుర్తుపడతానే ఉన్నాడు ఇప్పటికి, నేటికి కూడా. దేవుడికి స్తోత్రం. నన్నెవడో గుర్తుపడతలేదు, నన్నెవడో పట్టించుకోవట్లేదు. ఎవడు పట్టించుకోవాలి? నిన్ను పట్టించుకునేవాడు ఉంటుండగా నన్నెవడో చూడట్లేదు, నన్నెవడో గుర్తుపట్టట్లేదు. అసలు నన్ను ఎవరో గుర్తించలేదు. గుర్తించి నన్ను పిలిచి పేటయ్యలేదు. ఎవడు పేటయ్యాలి నీకు? దేవుడే వేస్తాడు నీకు. ఎవడు నీకు సమయం ఇవ్వాలి? దేవుడే ఇస్తాడు నీకు సమయం. ఎవడు అవకాశం ఇవ్వాలి నీకు? దేవుడే అవకాశం ఇస్తాడు. ఎవడు నిన్ను ముందెట్టాలి? దేవుడే నిన్ను ముందెడతాడు. వీళ్ళు కూడా వదిలేసి, నేను గుర్తెరిగినోడు ఒకడున్నాడు, నేను గుర్తుపట్టేవాడు ఒకడున్నాడు, నేను గుర్తుపడుతున్నాడు ఆయన. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, ఆదికాండం 29:25 చదివితే, ఆదికాండం 29:25 చదివితే, ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాభానుతో నువ్వు నాకు చేసిన పని ఏంటి అన్నాడు. పెద్ద గొడవ అయింది అక్కడ. మనోడికి రాత్రి అంతా గుర్తుపట్టలేకపోయాడు. మాట్లాడించాలి కదా. రాహేలా లేయాయా మాట్లాడించాలి కదా. మాట్లాడించకుండా ఎలా ఉన్నాడో మరి నాకు అర్థం కావట్లేదు. తెల్లవారిన తర్వాత ఉదయం అయ్యాక గుర్తుపెట్టాడంట జబ్బు కళ్ళదని, లేయా అని. మరి ఏం చెప్పి పంపాడో తండ్రి లాభాను ఈ లేయాని, అమ్మ మాట్లాడక తల్లి, అల్లుడు గారిని పిలిచి నేను చెప్తాను, ఇది మా సాంప్రదాయం అని. ఏది సాంప్రదాయం? ఫస్ట్ నైట్ గదిలోకి వెళ్ళిన తర్వాత మా సైడ్ ఉన్న ఆడవాళ్ళు ఎవరు మాట్లాడరో, మౌనంగానే ఉంటారు, మాట్లాడించకూడదు అని ఏదోటి చెప్తాను. నువ్వు మాట్లాడేవంటే గుర్తుపట్టేస్తాడో, నీ చెల్లి కాదని గుర్తుపట్టేస్తాడో, నువ్వు అక్కవని గుర్తుపట్టేస్తాడో, నువ్వు లేయవని గుర్తుపట్టేస్తాడో, రాహేలు కాదు అని గుర్తుపట్టేస్తాడు. ఇప్పుడు నువ్వు మాట్లాడక నేను అల్లుడితో మాట్లాడతానంటే ఏం గొడవలు జరిగినాయో, ఏం మాట్లాడుకున్నారో ఎవడికి తెలుసు. కానీ మనోడు గుర్తుపట్టలేకపోయాడు. యాకోబు గుర్తుపట్టలేకపోయాడండి. లేయా అని గుర్తెరిగాడట. తెల్లవారిన తర్వాత జరిగింది ఇదంతా. దేవుడికి స్తోత్రం. అంతా అయిపోయింది. అంతా అయిపోయి బుర్ర బాదుకుని ఏడుస్తా ఉన్నాడు. ఎందుకలా బాధపడతావు? బుర్ర బాదుకోకో, ఇంకా కొలువు చేస్తే చిన్నదాన్ని కూడా ఇచ్చేస్తాను నీకు అన్నాడు. దేవుడి స్తోత్రం. చిన్నదాన్ని కూడా ఇచ్చేస్తాను. చిన్నదాన్ని నాకు ముందు ఇవ్వకుండా అసలు గొడవ ఏంటి? అసలు నువ్వు ఎందుకు ఎలా చేసావు అంటే పెద్ద గొడవ అయింది. ఏడవకు, బాధపడకు. పెద్ద కుమార్తెని ఇవ్వకుండా చిన్న కుమార్తెని ఇవ్వటం మా సాంప్రదాయం కాదని అన్నాడు. పెద్ద కూతురికి పెళ్లి చేయకుండా చిన్న కూతురికి ఎవరో పెళ్లి చేయరు. అది బైబిల్ సాంప్రదాయం ప్రకారం, బైబిల్ ప్రకారం పెద్ద కూతురికి పెళ్లి చేస్తారు. దేవుడికి స్తోత్రం. గుర్తెరకపోవడం వల్ల ప్రియులరా, నీ ఆశలన్నీ కూడా అణగారిపోతాయి. కృంగిపోతావు, బాధపడిపోతావు. గుర్తెరుగు ముందుగానే. ఎవరు మోసం చేసేవాళ్ళు కొన్ని బాధల నుంచి విముక్తి పొందుకో నువ్వే.
అనవసరంగా గుడ్డిగా నమ్మకు, నేను నమ్మకు. మాట ఇచ్చిన వాళ్ళని కూడా చేసేదాకా నమ్మడానికి లేదు అసలు. మాట ఇచ్చిన వాళ్ళు చేసేదాకా నమ్మడానికి లేదు. నీ దగ్గర ప్రేమగా నటించేసి, నీ దగ్గర నీ మనిషిని, నీకు శత్రువుని ఏం కాదన్న వాళ్ళని కూడా అసలు నమ్మడానికే లేదు అసలు. కౌగిట్నున్న భార్యను కూడా నమ్మడానికి లేదు అసలు. కౌగిట్నున్న భార్యను కూడా నమ్మడానికి లేదు ఈ రోజుల్లో. ప్రియులరా, ఎంత దారుణం, ఎంత దారుణం. నువ్వు మోసపోతున్నావు. గుర్తుపట్టకపోవడం వల్ల ఇదంతా జరుగుతుంది. గుర్తుపట్టగలిగే పరిస్థితి నాకు కావాలి. గుర్తుపట్టగలిగే స్థితి నాకు కావాలి అని నువ్వు చెప్పగలగాలి. గుర్తుపట్టగలిగే స్థితి నాకు కావాలని దేవుడితో చెప్పు. దేవుడికి స్తోత్రం. నీవు తప్పనిసరిగా పరవశంలోకి వెళ్ళిపో. పరవశంలోకి వెళ్ళిపోగలిగే స్థితి నీకు ఉండాలి. నీకు ఒక దైవ దర్శనం కలిగిన వ్యక్తివైతే, నువ్వు ఒక ఆత్మ సంబంధి అయితే, నువ్వు అన్నింటినీ గుర్తుపడతావు. ప్రియులరా, పేతురు గారి దర్శనం చూసి వచ్చిన తర్వాత కొర్నేలు మనుషులకి మాటల్లోనే చెప్పగలిగాడు. కొర్నేలుకి కూడా మాటల్లోనే చెప్పగలిగాడు. ఎందుకంటే రికార్డు తీసి చూపించలేకపోయాడు. ఎందుకంటే ఆత్మ ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టే. పరవశంలోకి వెళ్ళేవంటే ఆత్మ ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టే. దైవ దర్శనానికి నువ్వు గుర్తుపట్టడానికి దగ్గర సంబంధం ఉంటుంది. ఎందుకంటే వెంటనే మనం యోసేపు దగ్గర చదివితే వాళ్ళ ముఖములు నేలను మోపి వాళ్ళు సాగిలి పడినట్టు మనకు కనిపిస్తున్న తర్వాత యోసేపుకి వచ్చినటువంటి కళ యోసేపుకి అప్పుడు గుర్తొచ్చిందంట. అప్పుడు యోసేపుకి వచ్చినటువంటి కళ కూడా ఎంతో చక్కగా గుర్తొచ్చేసింది. చాలా చక్కగా అర్థమైంది ఆయనకి. దేవుడికి స్తోత్రం. నీకు వచ్చినటువంటి దైవ దర్శనం ఆయా సందర్భాలలో అది జరుగుతున్నప్పుడు కూడా పలానా సమయంలో దేవుడు నాకు ఇది చూపించాడని కూడా నీకు జ్ఞాపకమునకు వస్తుంది. దేవుడికి స్తోత్రం. అయితే ఈరోజు నేను అడిగేది ఒకటే, ఈరోజు నేను నీతో చెప్పేది ఒకటే. నీ కాలు మీద నువ్వు నిలబడిపో. నీ కాలు మీద నువ్వు నిలబడిపో. నీకు స్పెషల్గా ప్రత్యేకంగా నాకు ఏదైనా ఒక దర్శనం చూపించని అడుగు. నాకు ఒక దర్శనం చూపించని అడుగు. నాతో మాట్లాడు నువ్వు అని అడుగు. దేవుడు నీతో మాట్లాడితే గనక ఆ దర్శనాన్ని పట్టుకుని నువ్వు నిలబడతావు. అంతేకాకుండా నీకు ఒక దర్శనం వచ్చింది అంటే నువ్వు ఒక ఆత్మ సంబంధివి అని అర్థం. నువ్వు ఒక ఆత్మ సంబంధివి అయితే నువ్వన్నిటినీ గుర్తుపడతావని చెప్పడానికి ఇంకా సందేహం లేదు. తప్పకుండా గుర్తుపడతావు. దెయ్యాల క్రియలు ఏంటో గుర్తుపడతావు. ఎవరేంటో గుర్తుపడతావు. ఎవరు నీతో ఎంతకాలం ఉండబోతున్నారో ముందుగానే గుర్తుపడతావు. ఎవరు ఎలాంటి గొయ్యిలు తవ్వబోతున్నారో నీకు ముందుగానే గుర్తుపడతావు. గుర్తుపట్టేస్తావు. నీకు గుర్తుపట్టగలిగే ఆ వరము నీకు వచ్చేస్తుంది. దేవుడికి స్తోత్రం. కొంతమందిని గుర్తుపట్టేయగలిగే సామర్థ్యం నాకు దేవుడు ఇచ్చాడు కాబట్టి గుర్తుపట్టేస్తాను ఏంటన్నది అనుకుంటాను. మనసులో అనుకుంటాను. పైకి అన్నీ చెప్పకూడదు కదా, మరి మనసులో అనుకుంటాను. చాలా కష్టమే. అందుకే దేవుడు ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతున్నాడు. ఇది ఇలా జరగకపోతే పట్టుకోలేము ఇంకా అని కొంతమంది వ్యక్తుల విషయంలో నేను ఆలోచన చేస్తాను. నేను ప్రార్థన చేసిన తర్వాత ఒక అద్భుతం ఎవరికైనా జరగకపోతే కూడా నేను డిస్టర్బ్ అవ్వను అసలు. ఎందుకంటే ప్రియులరా, ఎవరి జీవితంలోనైనా వాళ్ళ పరిస్థితులు వాళ్ళు ఎలా మారిపోతారో దేవుడు ముందుగానే ఆయన కూడా గుర్తెరిగి దేవుడు త్వరగా ఆన్సర్ ఇవ్వకపోవచ్చు, జవాబు ఇవ్వకపోవచ్చు. ఆయన ఎలా అయితే గుర్తెరిగాడో ఆ ప్రార్థన చేసే వ్యక్తికి కూడా దేవుడు ఆ గుర్తెరగగలిగే సామర్థ్యం ఇచ్చినప్పుడు ఆ ప్రార్థన చేసిన వ్యక్తి కూడా తొట్టిల్లిపోకుండా చక్కగా నిదానంగా విశ్వాస పరిధిలో నిలబడుతూ ముందుకి కొనసాగిపోతూ ఉంటాడు. ఎందుకంటే గుర్తు ఎరగగలిగే శక్తి వచ్చింది కాబట్టి ఆయనకి. ఎందుకు ఆలస్యం అవుతుందో ఆయనకి తెలిసిపోతుంది కాబట్టి. దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు ఈయనకి అర్థమయ్యేలాగా ఈయన కూడా గుర్తుపట్టే విధంగా ఆ గుర్తుపట్టగలిగే ఆ వరము దేవుడు ఆయనకి ఇచ్చాడు కాబట్టి, ఆమెకి ఇచ్చాడు కాబట్టి ఆమె నిలబడగలుగుతుంది. దేవుడికి స్తోత్రం.
నీకేమైనా ఈ వర్తమానం అర్థమైతే అసలు గుర్తుపడుతున్నావా? ఎవరేంటో కూడా గుర్తుపట్టలేకపోతున్నావు. గుర్తుపట్టలేకపోవడానికి కారణం ఒకటి, నీ కళ్ళల్లో లోపం ఉండడాన్ని బట్టి కొన్నిసార్లు నువ్వు గుర్తుపట్టకపోవచ్చు. అంటే నీ కన్నులు తెరవబడకపోవడం వల్ల నువ్వు గుర్తుపట్టకపోవచ్చు. అందుకే నా కన్నులు తెరువు అని చెప్పు. ఆయన శిష్యుల కన్నులు ఎప్పుడైతే తెరిచాడో యేసుని వాళ్ళు గుర్తెరిగారు. యేసుని గుర్తుపట్టారు వాళ్ళు. నా కన్నులు తెరువు అని అడుగు. గుర్తుపట్టగలిగే సామర్థ్యం అడుగు. దేవుడికి స్తోత్రం. ఒకటే చెప్తాను, గుర్తుపట్టగలిగే లెవెల్లోకి నువ్వు వస్తే నీకు డబ్బుల నష్టం జరగదు. ఏ మనుషుడి చేతిలో మోసపోవు. ఎవరిని గుడ్డిగా నమ్మకుండా చక్కగా కొన్ని నష్టాల్లోకి వెళ్ళిపోకుండా నీవు కాపాడుకున్న వ్యక్తివి అవుతావు. కొన్ని నష్టాల్లోకి వెళ్ళిపోకుండా ఒక ప్రాముఖ్యమైన మెలకుని కలిగి ఉన్న వ్యక్తిలాగా ఉంటావు. గుర్తుపట్టగలగడం నీకు అర్థమైతే, నీవు సరిగ్గా గుర్తుపట్టగలిగే వ్యక్తివైతే ఎక్కడ ఆత్మీయత ఉందో, ఎక్కడ ఆత్మీయత ఉందో, ఎక్కడ బలపడగలుగుతానో, ఎక్కడ స్థిరపడగలుగుతానో అనేది కూడా నీకు ముందుగానే అర్థమవుతుంది. అంతే. నువ్వు గుర్తుపట్టగలిగే స్థితి చాలా ప్రాముఖ్యమైంది. ప్రభు అయిన యేసుక్రీస్తులో ఆత్మ సంబంధమైన పరిధిలో, ఆత్మ సంబంధమైన కోణంలో, ఆత్మ ప్రపంచంలో గుర్తుపట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఒక వరమై ఉంది. యోసేపుకి ఏదైతే ఉందో, యేసయ్యకి ఏదైతే ఉందో అది నీకు నాకు కూడా కావాలి. దాని కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ పరిశుద్ధ మాటలు దీవించి ఆశీర్వదించి ఫలభరితంగా మార్చును గాక. ఆమేన్.